నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. స్థానిక సంస్థల టార్గెట్ గా బీజేపీ ముందుకెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇదే దూకుడుతో స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ దృష్టి సారిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు గెలుస్తామని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలపై స్పెషల్ స్టోరీ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నిజామాబాద్ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంపీ అరవింద్ జిల్లా పరిషత్ గెలిపించుకొని అధిష్టానానికి గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఈ ఎన్నికలను ఎంపీ అరవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అభ్యర్థుల ఎంపికతో పాటుగా అన్ని వ్యవహారాల్లోనూ తానై వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇప్పటికే జెడ్పీటీసీ అభ్యర్థుల విషయంలో 3 సార్లు సర్వే నిర్వహించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు గెలుపొందిన అరవింద్ స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి పెట్టారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలోని 6 మండలాలపైన ఫోకస్ పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్ గెలవడంతో పాటు స్థానిక సంస్థల్లో అధిక స్థానాలు గెలుచుకొని అధిష్టానానికి తన సత్తా ఏంటో నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగానే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికీ ఎంపీటీసీ స్థానానికి ఒకరి చొప్పున ఇన్ఛార్జీలను నియమించారు. ఇక సర్పంచ్ తో పాటుగా జెడ్పీటీసీ స్థానానికి కూడా ఒక ఇన్ఛార్జిను నియమించారు. పార్టీ కోసం పనిచేసే వారితో పాటు సర్వేల్లో ఆశావాహుల లిస్టు పైన సర్వేలు చేస్తున్నారు. గెలిచే అవకాశమున్న అభ్యర్థికే సీట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో 2 బీజేపీ గెలిచింది. ఆర్మూరు నుంచి పైడి రాకేష్ రెడ్డికి దాదాపు 71,000 ఓట్లు వచ్చాయి. బాల్కొండలో బీజేపీకి సుమారు 30,000 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ రూరల్లో స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అర్బన్ బీజేపీ అభ్యర్థి ధనపాల్ 16,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ స్థానానికి ఆర్మూరు నుంచి 53% ఓట్లు వచ్చాయి. బాల్కొండలో 50% ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ కు 1,80,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందారు. ఇటీవలే జరిగిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఈ ఫలితాలతో ఉత్తర తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. నిజామాబాద్ విషయానికొస్తే బీజేపీ బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తే స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లు రాబట్టే అవకాశం ఉంది. జిల్లా బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో, ఎంపీ అరవింద్ సర్వేలు ఏ మేరకు రాణిస్తాయో వేచి చూడాల్సిందే.